నమస్తే, వెల్కమ్ టు జీతెలుగు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 2 గంటలుగా సాగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనులకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. శివ, దాదాపు 2 గంటలు కావస్తుంది. కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ మినహాయించి అందరు మంత్రులు హాజరయ్యారు. కొత్త సీఎస్ సంజయ్ జాజు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు ఒక్కొక్కటి బయటకు అందుతుంది. ప్రధానంగా ఈ 15 రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి స్కూల్స్ కానీ, కాలేజీలకు సంబంధించినటువంటి అల్పాహారకు సంబంధించి కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసే. దీనికి సంబంధించి ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 15 రోజుల తర్వాత ఈరోజు క్యాబినెట్లో జరిగినటువంటి సమావేశంలో మరొకమైనటువంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వాళ్ళు క్యాబినెట్లో ఆమోదం చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంటే ఎవరైతే ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటిది ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే ఏదో నాసరికంగా పెట్టి పిల్లలకి ఇస్తే సెట్ కాదు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించుండొచ్చు. అందుకనే ఖచ్చితంగా టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజనాన్ని, ఉదయం బ్రేక్ఫాస్ట్ని విధిగా పిల్లలతో కలిసి తినాలి అనేది కూడా చెప్పారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదనంగా కూడా కొంత కోట ఫైనాన్షియల్గా బర్డెన్ అయినప్పటికీ కూడా దాన్ని ఈ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో మరొక విషయం ఉంది. నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ సంబంధించి భూ కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. నవోదయ కాలేజీలకు సంబంధించినటువంటి స్కూల్స్ కానీ వీటికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం ఉంది. భూ కేటాయింపులు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు రాష్ట్ర బాధ్యతగా ఉంది కాబట్టి దానికి కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో విబీజీ రామ్జీకి సంబంధించినటువంటి పనికి హార పథకం సంబంధించి గతంలో మహాత్మా గాంధీ స్కీమ్ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అది, యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ టైంలో. అయితే అప్పటి నుంచి కూడా చాలా పకడ్బందీగా నడుచుకొచ్చింది. అయితే ఈ మధ్యలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రధాని 125 రోజులు పని దినాలు పెంచుతాము, అదేవిధంగా రాష్ట్రాలకు కొంత అదనపు భారమైనప్పుడు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దీని మీద ఊగిసలాడలో ఉంది. చాలా కాలం నుంచి దీని మీద చర్చ జరుగుతుంది. ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ రిపోర్టుని క్యాబినెట్లో చర్చించారు. ఆ చర్చ తర్వాత ఆమోదించడం జరిగింది. క్యాబినెట్లో సిఫార్సు ఏదైతే కమిటీలో చేశారో ఆ సిఫార్సులన్నింటినీ ఆమోదం చేశారు. దానికి సంబంధించినటువంటి కోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అమౌంట్ తక్కువగా ఉపాధి వేరే రకంగా ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పనిహార పథకానికి సంబంధించి కొంత తేడాలు ఉన్నాయి. కనుక ఆలోచిస్తామని కూడా గతంలో సీతక్కతో పాటు పలువురు మంత్రులు ఈ సబ్ కమిటీలో డిస్కస్ చేశారు. దాని మీద మొత్తం కూడా వివరాలు ఉంది. అయితే దీని మీద ఒకటి మంత్రుల అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కనుక మనం విత్డ్రా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉపాధికి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే 40% మార్జిన్ అమౌంట్ ఏదైతే మనం కట్టకపోతే మనకు మొత్తం స్కీమే మనకు రాదు. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి పని దినాలు పెంచామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మనం కనుక మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేయకపోయినా, అది ఓకే చెప్పకపోయినా ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయిష్టంగానైనా క్యాబినెట్ దీని మీద పాజిటివ్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదే సమయంలో మెట్రోకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైంది. మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి నిర్ణయాన్ని మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి దాని మీద కొంత పాజిటివ్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చూసాం. 3 రోజుల పాటు గట్టిగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళి ఫైట్ చేశారు.
ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతినిధిని దానికి అలాట్ చేసి దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. జపాన్ నుంచి వచ్చేటువంటి నిధులు కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని కూడా ఒక నిర్ణయం కూడా బయటకు వచ్చింది. ఇట్లాంటి అన్ని అంశాల మీద త్వరలోనే దీనికి సంబంధించిన రిపోర్టు రావడం, నిర్ణయం జరిగే అవకాశం ఉంది. మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి అంశం సంబంధించి గాంధీ సరోవర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. రాజ్నాథ్ సింగ్ కూడా ధన్యవాదాలు చెప్పారు రేవంత్ రెడ్డి. అదే విషయాన్ని క్యాబినెట్లో కూడా మాట్లాడుతున్నారు. బట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్ అవసరం, ఫస్ట్ ఫేజ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి కిలోమీటర్లను చూసి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడి ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా పలు అంశాల మీద ఈరోజు క్యాబినెట్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిది కొంత డిస్కషన్ కూడా అయింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే యాదాద్రికి సంబంధించినటువంటి పదవులకు సంబంధించి కానీ కొంత అసంతృప్తి ఉంది కాబట్టి మంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద కూడా కొంత ఉంది. కొంతమందిని యాడ్ చేయడమా ఇట్లాంటి దాని మీద కొంత డిస్కస్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. కొండా సురేఖ హాజరు కాకపోవడానికి కారణం అది అని బయటికి గుసగుస వినిపించినప్పటికీ ఆమె విదేశాల నుంచి రావడం కొంచెం లేట్ అయింది కాబట్టి కొంత హెల్త్ సహకరించకపోవడంతో రాలేదనేటువంటి విషయాన్ని కూడా లోపల నుంచి మనకు సమాచారం అయితే ఇచ్చారు. బట్ ఏదైనా కూడా అందరూ దీని మీద అయితే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలినోకి సంబంధించినటువంటి ఏదైతే వర్షాభావ పరిస్థితులకు, ఎందుకంటే వర్షాలు పడట్లేదు, గడిచిన 15 రోజుల నుంచి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు కూడా సీజన్కు దాటిపోతుంది. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఏదైతే పంటలు వేయాల్సిన వాళ్ళందరూ కూడా దుక్కిదున్ని అన్ని రకాల కూడా మొలకాయ, అంటే ఏదైతే పంటలు వేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వరి ఒక్కటే కాదు, ఇతర పంటలు అయితే బోనస్ కూడా ఇచ్చేటువంటి దాని మీద కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతు బంధు ఇస్తున్నారు, రైతు భరోసా దానికి సంబంధించి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అదే సమయంలో వరి వేసిన వాళ్ళు ఎవరైతే సన్న రకాలు వేస్తారో వాళ్ళకి 7 రకాల వాళ్ళకి బోనస్ ఇస్తుంది 500 రూపాయలు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు కనుక వేసుకుంటే వారికి కూడా ఎకరానికి 3-4 వేలు చొప్పున ఇస్తే ఎట్లా ఉంటుందనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మంత్రుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈసారి పేపర్లెస్ ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ జాజు నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సమావేశం ఉంది. దీంట్లో చాలా అంశాలు కూడా ఇందులో చర్చకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పురోగతి, దానికి సంబంధించినటువంటి అనుమతులు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి అమౌంట్, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడుతున్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిసారి ఆధారపడకుండా ప్రత్యామ్నాయమైనటువంటి అంశాల మీద ఎట్లాంటి దృష్టి పెట్టాలి, అదేవిధంగా రైతులకు టైంకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. విత్తనాలు, ఎరువులకు సంబంధించి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి ఎరువులు ఏదైతుందో ఇది టైంకి అందించాలన్నటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండే ప్రయత్నం చేయాలి అని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదే సమయంలో ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎస్ఐజీ సంబంధించి హౌసింగ్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా చర్చకు వస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఏపీ తెలంగాణ ఉద్యోగుల ఇంటర్నల్ సంబంధించినటువంటి అంతరాష్ట్ర బదిలీలకు సంబంధించినటువంటి చర్చ కూడా క్యాబినెట్లో జరగబోతుంది మరి కాసేపట్లో. ఇట్లా పలు అంశాల మీద ఉంది. మరో 2-3 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈసారి చాలా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పూర్తయింది. వచ్చేటువంటి ఇంకొక 2-3 దఫాలు ఇది పెన్షన్ పెంపు జరిగితేనే వాళ్ళు అనుకున్నటువంటి ఎలక్షన్లో హామీ ప్రకారం 4,000 పెన్షన్ అనేది చేరుకుంటుంది. ఇప్పుడు పెంచకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, జనాల నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి, అమలు చేయడం లేదు. మరో రకంగా బడ్జెట్ పెరిగిపోతుంది, అదే సమయంలో అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పులు గతంలో 2.5 లక్షలు మాత్రమే తీసుకున్నారు, 2.5 లక్షల కోట్లు మాత్రమే తీసుకున్నారు. కానీ 8 లక్షల కోట్ల అప్పు ఎట్లా అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా మొత్తం కూడా హాట్గా జరిగింది. మొత్తం హైదరాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా అటు కవిత చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేసినట్టు నేపథ్యంలో ఇట్లాంటి అన్ని అంశాలు లేటెస్ట్ అప్డేట్స్ మీద కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో చర్చ జరిపిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ఎజెండాలో లేని అంశాల మీద కూడా టేబుల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైనప్పుడు కూడా మరో గంటన్నర 2 గంటల తర్వాత బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా అంశాల మీద కూడా డిస్కస్ అయితే నడుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.